హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మారెడ్డి లాక్స్ అండ్ కలెక్షన్స్ అండి. ఈరోజు వచ్చేసి పెసరట్టు చూద్దాం అనుకుంటున్నాను. దానికోసము పెసర్లు ముందే నానబెట్టుకున్నాను నేను నైటు. ఇలా కొన్ని రైస్, ఒక బుక్పెడ్ రైస్ వేసుకోవాలి. రైస్ వేసి పెసర్లు నానబెట్టుకోవాలి. దీనికి కావాల్సినవి పెసర్లు ఇట్లా నైట్ నానబెట్టుకొని మార్నింగ్ మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. దీనికి కావాల్సినవి పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అల్లము తరిగి పెట్టుకున్న చిన్న ముక్కలుగా, జీలకర్ర, ఉప్పు, ఇవన్నీ పెసర్లు వేసి మిక్సీ పట్టుకుందాము. నేను ఆస్తున్నాయి ఇలా కొన్ని ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. నేను 1/2 కేజీ నానబెట్టుకున్నా. నైట్ నానబెట్టుకొని మార్నింగే మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు అప్పటికప్పుడు. చాలా హెల్దీ. రైస్తో చేసే దోశ కన్నా ఈ పెసరట్టు చాలా మంచిది హెల్త్కు. షుగర్ వాళ్ళకు, బీపీ వాళ్ళకు, ఎవరికైనా హెల్త్కి మంచిది. మిక్సీ జార్లో ఈ పెసర్లు నానబెట్టుకుని వేసుకున్నాం కదా. ఒక 2 స్పూన్లు జీలకర్ర, 1 స్పూన్ సాల్ట్, మళ్ళీ చూసుకొని వేసుకుందాము. కొత్తిమీర, కరివేపాకు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా, కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుందాము. 1/2 గ్లాసు. మిక్సీ ఆఫ్ చేసుకొని ఇంకొన్ని వాటర్ వేసుకున్నాము. అప్పుడు 1/2 గ్లాస్ వేసుకున్నాం కదా. మెత్తగా పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇది ఓపెన్ చేసి చూద్దాం. మెత్తగా ఇలా పేస్ట్ పట్టుకోవాలి. ఇలా వాటర్ వేసుకుంటూ ఇందులో పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు అన్నీ వేసి పట్టుకున్నాం కదా, అల్లము. ఇది ఇప్పుడు దీంట్లోకి వేసి దోశ వేసి చూపిస్తాం. ఇప్పుడే సాల్ట్ సరిపోయింది అలా చూసుకొని వేసుకోండి. ఒక గిన్నెలోకి వేసుకుందాము. వేసుకొని దోశ వేసి చూపిస్తాను. వేసుకుందాము. మీకు కావలిస్తే ఎంత పైన ఆయిల్ వేసుకుంటే వేసుకోవచ్చు, మీ ఇష్టం. స్టవ్ ఆఫ్ చేసుకొని దోశ తీసుకుందాము. మీకు ఎన్ని కావాల్సి వేసుకోండి. వేడి పెసర మేమైతే టిఫిన్స్కి ఇలా చేసుకుంటామండి. పెసరట్టు చాలా హెల్తీ రెసిపీ. పిల్లలకైనా, బీపీ షుగర్ ఉన్న వాళ్ళకైనా, ఎవరికైనా చాలా హెల్త్కి మంచిది. మామూలుగా రైస్తో చేసుకునే కన్నా ఇలా పెసరట్టు చేసుకొని తింటే హెల్త్కి మంచిది. ఈ వీడియో ఇంకా నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.